విషయంలో యా పంచపత్ర పంచ న్యాయపత్ర పాంచ్ న్యాయపత్ర ఏవైతే ఉన్నాయో దీన్ని ఎట్లా చూస్తున్నారు శ్రావణి గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇందాక అన్నగారు అన్నట్టు మోడీ గారి చరిష్మాకి అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూపించేది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ ఇస్ నోవేర్ ఈక్వల్ టు మోడీజీ అని నేను అన్నాను. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మంచి మంచి నాయకులు ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటాను. ఆ నాయకుల్ని పైకి రానివ్వలేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ సిచ్యువేషన్ లో ఉన్నది నా ఒపీనియన్. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కంటే ఒకరు ఎంతో తెలివిమంతులు ఉన్నారు. వాళ్ళని ఆ గాంధీ ఫ్యామిలీ పైకి రానివ్వలేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాల్ లో ఉంది. మోడీ గారు కాకుండా, నరేంద్ర మోడీ గారు కాకుండా మా బీజేపీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. బట్ రైట్ నౌ హీఈస్ ద ఫిటెస్ట్ పర్సన్ అండ్ హీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ ద కంట్రీ అన్న ఒక నమ్మకంతో నేను ఒక బీజేపీ కార్యకర్తగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది. అండ్ ఇంకొకటి అండి, నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను, వీళ్ళు న్యాయ గురించో కానీ జోడో యాత్రలో కానీ ఏవైనా మాట్లాడేటప్పుడు ఒక్కసారి వాళ్ళు అంటే బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించుకొని నెక్స్ట్ వాళ్ళు దేశం కోసం ఏమి చేయాలనుకుంటున్నారో అన్న ఒక ప్రాపర్ అనాలిసిస్ తో మాట్లాడితే బాగుంటుంది. అంతేకాని కేవలం ఓట్ల కోసమో రేపు మేము రాజ్యంలోకి రావాలి అన్న ఒక్క ఆశతో కాకుండా రేపు వేరు మా భావి భవిష్యత్తు కోసము, భారతదేశం కోసము వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్న ఒక్క మంచి పనితో ముందుకు వస్తే ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వాగతిస్తారు. అపోజిషన్ ఉండడం తప్పేమి కాదు, స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే. అదే సందర్భంలో శ్రీవాణి గారు, అదే సందర్భంలో 6 గ్యారంటీలకి తోడుగా మరిన్ని గ్యారంటీలు జోడించి ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోని మీరు ఎట్లా చూస్తారు అనేది నా ప్రశ్న. మన 6 గ్యారంటీలతో పాటండి మన రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా ఒక 420 గ్యారంటీస్ భరోసాలు ఇచ్చారు. ఎక్కడున్నాయండి? ఇందాక వేణుగోపాల్ అన్న గారు చెప్పినట్టు కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితం అని అన్నారు. అందులో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. నేను ఇదివరకు కూడా చెప్పాను, 20 బస్సులు వచ్చే దగ్గర 10 బస్సులు చేశారు. మార్నింగ్ టైంలో కాలేజ్ కి స్కూళ్ళకి పోయే పిల్లలకి ప్రాబ్లం జరిగేటట్టుగా ఇది ఫ్రీ బస్సులు అని చెప్పి, మహిళలకు ఫ్రీ బస్సులు అని చెప్పి అది ఎంకరేజ్ చేశారు. అందులో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మళ్ళా 2500 మహిళలకు అని అన్నారు, అందులో గ్యారంటీ లేదు. పెన్షన్స్ 4000 అన్నారు, అందులో ఏమీ లేదు. 500కే సిలిండర్లు అని అన్నారు, ఇంతవరకు అది చెప్పలేదు. కరెంటు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు, అది చెప్పలేదు. రైతులకి 15,000 అని అన్నారు, కౌలు రైతులకు 12,000 అన్నారు. మళ్ళీ ఇప్పటికీ కూడా పాత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినదే అవే ఇస్తున్నారు, రైతు బంధు పైసలు అవే ఇస్తున్నారు. కానీ మళ్ళీ వీళ్ళు చెప్పిన 15,000 ఎక్కడ పోయే ఇంతవరకు ఎలా లేదు. మళ్ళీ నిరుద్యోగుల కోసం మాట్లాడారు. ఇందాక అన్నారు మోడీ ప్రభుత్వము ఉద్యోగాలు ఇస్తుంది అని అన్నారు. మళ్ళీ మీరు నిరుద్యోగులకి డబ్బులు ఇస్తామని అన్నారు 5 లక్షల వరకు, అవి ఎక్కడ పోయాయి? అవి లేదు. వాళ్ళకి నెలకి డబ్బులు ఇస్తామని అన్నారు, అవి లేదు. ఏవి లేకుండా మళ్ళా కొత్త భరోసాలు, కొత్త ఆశలు జీవించే బదులు ఏది చేసినా కూడా ఒక కాంక్రీట్ గా ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తుక్కు కూడా సెంటిమెంట్ పనికొస్తుందేమో అని వాళ్ళు ఆలోచించారు. ఆ రోజు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు ఉన్న పార్లమెంటరీ ఎలక్షన్ సిచ్యువేషన్స్ వేరు. కాబట్టి నేను గ్యారంటీగా చెప్తున్నాను, వాళ్ళ సెంటిమెంట్ ఏదో రాష్ట్రంలో ఏదో పనికొచ్చింది కానీ దేశంలో మాత్రం వాళ్ళకి నడవదు. ఇక మరొక చిన్న అకాడమిక్ క్వశ్చన్, మీకు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ తోట బీఆర్ఎస్ తోట తెలంగాణ రాష్ట్రం వరకు? రైట్ నౌ నేను ఒక బీజేపీ కార్యకర్తగా స్ట్రాంగ్ గా ఏం చెప్తున్నానంటే, నాకు బీఆర్ఎస్ పార్టీ అసలు కనిపించట్లేదు. ఓకే, మాకు ఒక నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ, దానికి తోడు ఇప్పుడు అది రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి దెర్ విల్ బి అన్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. అంతేగాని మళ్ళీ అందులో కూడా ఒక లూప్ హోల్ నేను ఏం చెప్తున్నానంటే, నరేంద్ర మోడీ చరిష్మాకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన అభ్యర్థి నోవేర్ ఈక్వల్, అది కూడా మాకు ఒక అడ్వాంటేజ్. అంటే 17 నియోజకవర్గాల్లోనూ కేవలం నరేంద్ర మోడీని చూసి మాత్రమే ఓటేయాలనే భావం కనిపిస్తోంది మీలో. అంటే ప్రస్తుతం కండి ప్రతి ఒక్కరు కూడా ఒక నాలెడ్జ్ అంటే ఒక ఇంటలెక్చువల్ గా కానీ నార్మల్ గా ఆలోచించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవడానికి, మన దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ప్రధానిని ఎన్నుకోవడానికి, కాబట్టి ఆ ప్రధాని ఎవరు అన్న ఫేస్ నే చూస్తారు. ఇప్పుడు ఏదో సర్పంచ్ ఎలక్షన్స్ లో సీఎం కావడానికో అవి కాదు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికో కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికో జరిగే ఎలక్షన్స్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా దేశాన్ని రిప్రజెంట్ చేసేది ఎవరు? నరేంద్ర మోడీ చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి అతన్ని రిప్రజెంట్ చేయడం ముఖ్యమనే ఆలోచనలలో ప్రజలు కూడా